క్యాన్సర్ రావడానికి యాక్చువల్గా ఈ జెనెటిక్స్ కానీ ఈ వంశపారపర్యంగా హెరిడేటరీ కానీ ఎంతవరకు కారణమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మనం BRCA1 BRCA2 అని చెప్పేసి వేరియంట్స్ చూస్తున్నాం కదా. సో ఇవి ఉన్న వారిలో ఎంతమందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది? సో మనం ఎటువంటి ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవాలి? మ్యూటేషన్స్, ఈ BRCA1 అని పేరు వింటున్నాము, BRCA1 మ్యూటేషన్, BRCA2, లించ్ సిండ్రోమ్ అని. సో ఇవన్నీ ఇప్పుడు నాకు ఒక 100 మంది పేషెంట్స్ ఉంటే 5గురికి పాజిటివ్ వస్తాయన్నమాట. మిగతా 98 మందికి మీరు చెప్పినట్టు కారణం లేదు, ఎందుకు వచ్చిందన్నది మనకి తెలియదు. ఇప్పుడు వీళ్ళకి ఈ BRCA1 or 2 మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అన్నది ఎక్కువ ఉంటుంది. నేను ముందు చెప్పినట్టు ఇఫ్ ఐ హ్యావ్ 100 పేషెంట్స్, 100 పీపుల్, దాంట్లో 7గురికి వస్తుందేమో ఒక లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. కానీ BRCA1 మ్యూటేషన్ ఉందనుకోండి, 100 మంది BRCA మ్యూటేషన్ పేషెంట్స్ ఉంటే దాంట్లో 70 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందన్నమాట. సో మనకి లైఫ్ టైంలో ఆ క్యాన్సర్ వచ్చే రిస్క్ అన్నది 10 times హయ్యర్ అయిపోతుంది అనమాట. సో అలాగా ఒక్కొక్క మ్యూటేషన్కి బట్టి ఏ క్యాన్సర్ రిస్క్ ఉంది అన్నది మేము చెప్పగలం అనమాట. ఇప్పుడు BRCA1 మ్యూటేషన్ ఉందనుకోండి, BRCA1 మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్, ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ రిస్క్, ఇట్లాంటివి, ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటాయన్నమాట. BRCA2 మ్యూటేషన్కి సిమిలర్లీ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇంకా లించ్ సిండ్రోమ్ అంటాము, అట్లాంటి మ్యూటేషన్స్ ఉన్న పేషెంట్స్కి కోలన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, ఆ రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో లక్కీలీ ఇప్పుడు ఏమైందంటే మనకి ఏ మ్యూటేషన్ ఉంది అని తెలిసే టెస్ట్స్ ఈజీగా దొరుకుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఏదో అమెరికాలో చదివేవాళ్ళం, టెక్స్ట్ బుక్స్లో చదివేవాళ్ళం మనం, కానీ ఇప్పుడు ఇండియాలో ఈ టెస్ట్స్ ఆర్ వెరీ ఈజీలీ అవైలబుల్. ఇట్స్ అ బ్లడ్ టెస్ట్. ఆ రిపోర్ట్ మనకి 3 వారాల్లో వస్తుంది. మనకు ఆ మ్యూటేషన్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది అనమాట. ఏ మ్యూటేషన్ ఉందో తెలిస్తే దాన్ని బట్టి మనకి ఏ క్యాన్సర్ రిస్క్ ఉంది అన్నది తెలిసి దాన్ని బట్టి సర్వేలెన్స్ మనం ముందే ఏమన్నా చేయగలమా, ఇది రాకుండా ఉండడానికి ముందే సర్జరీ చేసుకోవాలా, లేకుంటే ఏమైనా CT స్కాన్లు చేసుకోవాలా, మ్యామోగ్రామ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలన్నది ఒక సర్వేలెన్స్ షెడ్యూల్ అన్నది మనం విల్ బి ఏబుల్ టు గైడ్ యూ అన్నమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.